హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు తెల్లటి స్పాంజ్ లాంటి ఇడ్లీలు ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ తెల్లటి ఇడ్లీలు మీకు కూడా రావాలంటే వీడియోలో చెప్పే పదార్థాలన్నీ కూడా ఎక్కడే గానీ మిస్ అవ్వకుండా చేశారంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చేసాయో, అలాగే తెల్లగా కూడా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఈ స్పాంజ్ లాంటి తెల్లటి ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 4 కప్పుల ఇడ్లీ బియ్యం అని దొరుకుతూ ఉంటాయి కదా, బియ్యము ఇలా ఉంటాయి. ఈ ఇడ్లీ బియ్యాన్ని 4 కప్పులు వేస్తున్నాను. ఈ బియ్యం వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా బాగా తెల్లగా వచ్చేస్తాయి. 1 కప్పు మినపప్పు కూడా వేస్తున్నాను. 1/2 కప్పు సగ్గు బియ్యం వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసినట్టు కలిపేసుకొని 3 నుంచి 4 సార్లు బాగా కడిగేసుకొని ఒక పెద్ద బౌల్లో వేసేస్తున్నాను. చూసారు కదా, కడిగేసుకున్న తర్వాత బియ్యం ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇందులో నీళ్లు బాగా వేసేసుకోవాలండి. బియ్యం బాగా మునిగి ఇంకా పైకి నీళ్లు తేలేటట్టుగా ఉండాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 6 గంటల సేపు నాననివ్వాలి. అప్పుడే చాలా బాగా నానతాయి బియ్యము, మినపప్పు, సగ్గు బియ్యం అన్ని కూడా. నేనైతే 6 గంటల సేపు నానబెట్టాను. 6 గంటల తర్వాత ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని కొద్దిగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవడం కానీ, లేకుంటే గ్రైండర్ లో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేస్తున్నాను. మరి ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా వేసి గ్రైండ్ చేసామంటే మనకు చాలా సాఫ్ట్ గా గ్రైండ్ అయిపోతుంది. అంతేకాదు పిండి కూడా ఫ్లఫీగా వస్తుంది. కొద్దిగా మాత్రమే నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో బాగా కలిపేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఇలా మెత్తగా వచ్చేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మొత్తం ఇలాగే గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసేసుకుంటున్నాను. చూసారు కదా, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ పలుచగా ఉండకూడదు. మొత్తం పిండిని ఇలా బౌల్లో వేసేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మొత్తం పిండిలో ఉప్పు వేసుకోకుండా మరుసటి రోజుకి ఎంత పిండి అయితే మనము ఫర్మెంట్ చేసుకుంటున్నామో ఆ పిండిలో మాత్రమే కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. మిగతా పిండిని ఒక బౌల్లోకి వేసేస్తున్నాను. మరుసటి రోజుకి ఎంత పిండి అయితే కావాలో ఆ పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ కరిగేటట్టుగా కొద్దిగా నీళ్లు మాత్రమే ఇలా చిలకరించేసి చేత్తోనే బాగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని నైట్ మొత్తం కూడా పులియబెట్టుకోవాలి. అప్పుడే మనకు పిండి అనేది చాలా బాగా పులుస్తుంది, ఫర్మెంట్ అవుతుందండి, పొంగుతుంది పిండి అనేది. అప్పుడే ఇడ్లీలు చాలా బాగా సాఫ్ట్ గా వస్తాయి. మరుసటి రోజు మార్నింగ్ కి ఇలా పొంగి ఉంటుంది పిండి అనేది. పిండి చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయి ఉందో. ఇప్పుడు ఈ పిండిలో ఇంకేమీ వేసుకోవాల్సిన పని లేదు. మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఒక సైడ్ కి ఇలా కలుపుకోవాలి. లోపలికి వెళ్ళిన గాలి బయటికి రాకుండా జాగ్రత్తగా ఇలా ఒక సైడ్ కి కలుపుకున్నామంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి. పిండి మొత్తాన్ని కూడా ఇలాగే ఒక సైడ్ కి కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లను తీసుకుని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకునేది రాసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి కానీ ఆయిల్ కానీ రాయనండి. నీళ్ళతో కొద్దిగా తడిపేసుకొని పిండిని ఇలా వేసేసుకుంటాను. ఎక్కడే గానీ ఒక చుక్క నెయ్యి కానీ ఆయిల్ కానీ వాడను ఇడ్లీలు చేసేటప్పుడు. పిండి ఇలా వేసేసుకొని మరొక ప్లేట్ పెట్టేటప్పుడు కింద ఇలా రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా, ఆ రంధ్రాలు పైన ఇడ్లీ వేసుకునే గుంత వైపు ఉండేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నా ఇలా పెట్టేసుకోవాలి. అప్పుడే పై ఇడ్లీలు చాలా బాగా ఆవిరికి ఉడుకుతాయి. పై ప్లేట్ లో కూడా ఇలా పిండి వేసేసుకొని ఎన్ని ప్లేట్లు కావాల్సింటే అన్ని ప్లేట్లకి ఇలాగే పెట్టేసుకోవాలి. కింద రంధ్రాలు ఉన్న వైపే పైన మనము ఇడ్లీ వేసుకునే గుంత అనేది వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా ఒకసారి బాగా ట్యాప్ చేసుకొని ఇక్కడ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే ఈ ఇడ్లీ స్టాండ్ ని అందులో పెట్టేసుకోవాలి. నీళ్లు మరగకుండా పెట్టామంటే ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో 15 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత మనం చేతిని నీళ్ళతో తడిపేసుకొని ఇడ్లీ పైన ఇలా అన్నామంటే చేతికి అంటుకోకుండా వస్తే ఇడ్లీలు బాగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ ని అలాగే పక్కకు పెట్టేసుకోవాలి. అందులోనే పెట్టేయకూడదు, గట్టిగా వచ్చేస్తాయి. కాబట్టి పక్కన పెట్టేసుకొని 1 నిమిషం పాటు వదిలేసుకుని పైన నీళ్లు చల్లేసుకొని ఇడ్లీలు తీసేస్తే సరిపోతుంది.
అంతేనండి, చాలా సింపుల్ గా తెల్లటి స్పాంజ్ లాంటి ఇడ్లీలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చే కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.